ప్రస్తుతం ఎమ్మెల్యేలు కొంతమంది త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్ మరి ఒకవేళ ప్రకటించిన తర్వాత అసమ్మతి ఎంతవరకు వెళ్ళవస్తుందో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ అయితే దాదాపు ఈ 75 సీట్ల దాకా అయితే అనౌన్స్ చేసింది. 80 సీట్ల దాకా అయితే సగం పైనే వచ్చినట్టు ఆల్మోస్ట్. ఇంకా 80 సీట్లు అయితే ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అయితే 3 పెద్ద బహిరంగ సభలు అయితే పెట్టడం చూసాం. దానికి లక్షలాది మంది అయితే రావడం చూసాం. అలానే రీసెంట్గా ఆయన పెద్ద వ్యాఖ్యలు అయితే చేయడం చూసాం. సైకిల్ బయట ఉంటుంది, గ్లాసు సింక్లో ఉంటుంది, ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది అయితే ఒక డైలాగ్ అయితే విసరడం చూసాం. ఈ డైలాగ్ తోటి అయితే వైసీపీ కార్యకర్త ఉత్సాహం వచ్చింది. దీని నుంచి చాలా విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి భారీ సభలతో అయితే దూసుకుపోతుంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్, లోకేష్, అలానే చంద్రబాబు సైలెంట్గా కూర్చోవడం అనేది ఎవరికి అంతుపట్టని విషయంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మెయిన్ పొత్తుల గురించే, పొత్తులు ఎన్ని సీట్లు ఇస్తారనే దాని మీదనే లెక్క తెలపడం అయితే సైలెంట్గా ఉన్నారు. ఒక్కసారి పొత్తు లెక్కలు తేలినాయి అంటే మటుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం అయితే దున్నేస్తారు. ఒక పక్కన పవన్ కళ్యాణ్, ఒక పక్కన లోకేష్, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, అలానే బీజేపీ తరపున అమిత్ షా కావచ్చు,